150 మార్కులకి ఎడ్యుకేషన్ పేపర్ ఉంటుంది. పేపర్ 2 మనం ఆ సిలబస్ గురించి చర్చిద్దాం. విద్య అర్థము. మనం ఫస్ట్ పాయింట్ విద్య అర్థము. ఈ లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. విద్య అనేటువంటి పదము ఏ పదం నుంచి వచ్చిందంట? విద్య అనే పదం నుంచి వచ్చింది. విద్య అనే పదము ఎక్కడి నుంచి వచ్చింది? విద్ అనే పదం నుంచి వచ్చిందని చెప్తుంది. ఈ విద్ అనే పదము సంస్కృత పదం నుంచి ఆవిర్భవించిందని చెప్తుంటారు. విద్య అనే పదము విద్ అనే పదం నుంచి వచ్చింది. ఈ విద్య అనే పదము సంస్కృత పదం నుంచి ఆవిర్భవించిందని చెప్తారు. ఓకేనా? ఈ విద్ అంటే అర్థం ఏమిటి అంటే, 1 తెలుసుకోవడం, 2 సంభవించడం, 3 కనుగొనడం, 4 భావించడం, అవగాహన, 5 అవగాహన. ఓకే? విద్య అంటే ఏమిటో తెలుసుకోవడము, సంభవించడము, ఏంటి కనుగొనడము, తర్వాత భావించడము, అవగాహన అనేవి అర్థాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్య అంటే ఇంకో మీనింగ్ ఏమిటంటే, విద్య అంటే జ్ఞానము అని కూడా అర్థం చెప్పవచ్చు. విద్యకు ఇంకా సమాన అర్థం ఇంకేమైనా ఉన్నది అంటే ఆంగ్ల పదంలో ఎడ్యుకేషన్. ఇంగ్లీష్లో ఏమంటారంటే విద్య అనేది మన తెలుగు పదము, విద్య అనేది తెలుగు పదము. దీనిని ఆంగ్ల పదము అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. ఎడ్యుకేషన్ అనే పదము లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఎడ్యుకేషన్ అనే పదము లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ లాటిన్ భాషలో ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్, ఈ లాటిన్ పదంలో 2 పదాలుగా ఉన్నాయట. ఒకటి ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అంటారు. ఎడ్యుసర్ అంటే ఏంటి? ఎడ్యుసర్ అంటే ఈ పదాల నుంచి పుట్టింది. ఈ ఎడ్యుకేర్ ఈ లాటిన్ పదం నుంచి, ఎడ్యుకేషన్ అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది చెప్తాము. ఈ ఎడ్యుకేషన్ అనేది లాటిన్ పదం నుంచి వచ్చింది. ఏ పదాలు అంటే ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్. ఈ ఆ నుంచి వచ్చినాయి అంటే ఎడ్యుసర్ అనే పదం నుంచి పుట్టిందని చెప్తారు. అసలు ఎడ్యుకేషన్లో ఈ అంటే ఏంటంట? ఈ అంటే అవుట్ ఆఫ్ అని అర్థము. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని చెప్పవచ్చు. తర్వాత డ్యూకో అంటే అర్థం ఏమిటంటే వృద్ధిలోకి తీసుకొని రావడం. ఎడ్యుకేషన్లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకొని రావడము, మరియు దారి చూపడం. ఏంటి? డ్యూకో అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి తీసుకొని రావడము, రెండోది ఏంటంటే దారి చూపడం. ఓకేనా? తర్వాత 3వ పాయింట్ ఏంటంటే డ్యూకో అంటే 1 వృద్ధిలోకి తీసుకొని రావడం, 2 దారి చూపడం, 3వది అంధకారం నుంచి దారి చూపేది విద్య అని అర్థము. విద్యకి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఇక్కడ విద్య అనే పదానికి విద్య అంటే విద్య అనే పదం అంటాం. ఈ విద్య అనేది సంస్కృత పదం నుంచి చెప్తాం. విద్య అంటే తెలుసుకోవడము, అని సంభవించడము, కనుగొనడము, భావించడము, అవగాహన చెప్పాం. అంతేకాకుండా ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ విద్య అంటే ఏంటంటే అంధకారం నుంచి దారి చూపేది అని అర్థం కూడా అంటారు. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని కూడా ఉపయోగించారు. విద్యను ఇందాకేమన్నా మనం విద్యను ఆంగ్ల పదంలో ఎడ్యుకేషన్ అని పిలిచారు. విద్యకు సమానార్థంగా ఇంకేముందంట? శిక్ష అనే పదాన్ని కూడా ఇక్కడ ఉపయోగించారు. ఈ శిక్ష అనేది ఏ పదం అంటే సంస్కృత పదము. అవునా? ఈ సంస్కృత పదంలో ఏమని పిలుస్తారు? శాస్ అని పిలుస్తారు. ఓకే, శాస్ అని పిలుస్తారు. ఈ శాస్ అనే పదంలో ఇంకేందంటే 4 ఉన్నాయి.
టు డిసిప్లిన్, టు ఇన్స్ట్రక్ట్, టు టీచ్, టు కంట్రోల్. ఓకేనా? ఈ 4 పదాలు ఉన్నాయని చెప్పవచ్చు. తర్వాత అంతే, ఈ 4 పదాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాము. ఓకేనా? విద్య అనే పదము విద్ అనే పదం నుంచి వచ్చిందంటారు. ఈ విద్య అనే పదము సంస్కృత పదం నుంచి తీసుకోవడం జరిగింది. విద్ అంటే అర్థం ఏమిటంటే తెలుసుకోవడం, సంభవించడము, కనుగొనడము, భావించడం, అవగాహన అనే అర్థాలు ఉన్నాయి. కాబట్టి విద్ అంటే జ్ఞానము అని కూడా ఒక అర్థం ఉన్నది. తర్వాత విద్య యొక్క సమానార్థం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని చెప్తారు. ఎడ్యుకేషన్ అని చెప్తారు. ఎడ్యుకేషన్ అనేది లాటిన్ పదము. ఈ లాటిన్ పదంలో ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అనే పదాల నుంచి వచ్చింది అని చెప్తారు. ఈ ఎడ్యుసర్ అనే పదాల నుంచి ఎడ్యుకేర్ లేదా ఎడ్యుసిడ్ అనే పదం నుంచి వచ్చింది. ఏ పదం నుంచి వచ్చిందంటే ఎడ్యుకేర్. ఈ పదాలన్నీ ఎడ్యుకేరు, ఎడ్యుసిడ్, ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే లాటిన్ పదం నుంచి వచ్చాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్లో ఈ అంటే అర్థం ఏమిటంటే అవుట్ ఆఫ్ అని అర్థము. ఆ తర్వాత డ్యూకో అంటే అర్థం ఏమిటంటే తీసుకొని రావడము. ఓకేనా? తీసుకొని రావడము, దారి చూపడం అనే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వృద్ధిలోకి తీసుకొని రావడము, 2 దారి చూపడము. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంధకారం నుంచి దారి చూపేదే, బయటకు దారి చూపేదే విద్య. అంధకారం నుంచి దారి చూపేది, ఇక్కడికి బయటకు దారి చూపేదే విద్య అని చెప్పేసి అని అంటారు. విద్యకు సమానంగా ఇంకో పదం కూడా ఉన్నది, శిక్ష. ఈ శిక్ష అనేది ఏ పదం నుంచి వచ్చింది అంటే సంస్కృత పదం నుంచి వచ్చిందని చెప్తారు. ఈ సంస్కృత పదంలో శిక్షను ఏమంటారు అంటే శాస్ అని అంటారు. ఈ శాస్కి ఇంకో 4 అర్థాలు ఉన్నాయి. టు డిసిప్లిన్, టు ఇన్స్ట్రక్ట్, టు టీచ్, ఓకేనా, టు కంట్రోల్. ఈ 4 పదాలు ఉన్నాయి. ఓకేనా? మీరు దీని గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పేరాలో నుంచి ఇప్పుడు మనం తెలుసుకున్న లెసన్ నుంచి ఏం తెలుసుకుంటాం, కొన్ని ఎంసీక్యూస్ నేను చెప్తాను. ఇవి ఓకే. ఇప్పుడు చిన్న పాయింట్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఈ పేర మనం చదువుకున్నాం కాబట్టి ఈ పేరాలో నుంచి కనీసం ఎన్ని క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక 20 ఎంసీక్యూస్ మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఈ 20 ఎంసీక్యూస్లో మీరు విన్నటువంటి ఈ లెసన్లో కనీసం 20కి అవుట్ ఆఫ్ 10 వస్తాయో లేదో చూడండి. ఈ అవుట్ ఆఫ్ 10 కనుక మీకు మార్క్స్ వచ్చినాయి అంటే మీకు నేను చెప్పే లెసన్ మీకు బాగా అర్థమవుతుందని, ఇంకా వీడియోలో పూర్తి సిలబస్ అని మీకు అందించడం జరుగుతుంది. చూడండి, ఆన్సర్స్ గెస్ చేయగలరేమో చూడండి. ఎంసీక్యూస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ అన్న మీరు రైట్ చెప్పగలరేమో ప్రయత్నం చేయండి. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. వెళ్ళిపోతున్నాం ఎంసీక్యూస్లోకి. ఓకే, ఫస్ట్ రెడీ వన్ ఫస్ట్ క్వశ్చన్. విద్య అనే పదము, ఓకే, విద్య అనే పదము ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది? ఓకే, విద్య అనే పదము ఏ సంస్కృత ధాతువు నుండి ఉద్భవించింది? విద్య అనే పదం మనం ముందుగానే చెప్పుకున్నాం, సంస్కృత పదం నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. ఓకేనా? సంస్కృత పదాలు ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ విద్, ఆప్షన్ బి శిక్ష, ఆప్షన్ సి ఈద్, ఆప్షన్ డి దుకో. ఓకే, ఇప్పుడు ఆన్సర్ టిక్ చేయండి. మీకు 5 సెకండ్స్ టైం ఇస్తాను. 1 2 3 4 5. ఆప్షన్ ఏ విద్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, విద్. ఈ విద్ అంటే అర్థం ఏమిటి?
ఓకే, విద్య అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ నేర్చుకోవడం, ఆప్షన్ బి తెలుసుకోవడము, బోధించడం, క్రమశిక్షణ. ఓకేనా? మీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను. 1 2 3 4 5. విద్య అంటే తెలుసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 3. విద్య అనగా వేటి కలయిక వల్ల కలిగే జ్ఞానము. ఓకే, విద్య అనగా వేటి కలయిక వల్ల కలిగే జ్ఞానము తెలపండి అంటున్నాడు. ఆప్షన్ ఏ పుస్తకాలు మరియు ఉపాధ్యాయులు, ఆప్షన్ బి వినడము చదవడము, ఆప్షన్ సి తెలుసుకోవడము సంప్రదించడం మరియు కనుగొనడము, ఆప్షన్ డి పాఠశాల మరియు సమాజము. ఓకే, రెడీ. 5 సెకండ్స్ టైం. 1 2 3 4 5. ఓకే, ఆప్షన్ చెప్తున్నాను. ఆప్షన్ సి విద్య అనేది వేటి కలయిక వల్ల కలిగే జ్ఞానం అంటే తెలుసుకోవడము, సంప్రదించడం మరియు కనుగొనడము. క్వశ్చన్ నెంబర్ 4. ఆంగ్ల పదము ఓకే, ఆంగ్ల పదము ఎడ్యుకేషన్ ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? ఓకేనా? ఆంగ్ల పదం అనేది అంటే ఎడ్యుకేషన్ అనేది ఏ పదం నుంచి తీసుకోవడం అంటే ఒకటి గ్రీకు, ఫ్రెంచు, లాటిను, జర్మనీ. ఏ పదం నుంచి తీసుకున్నారో స్టార్ట్. రెడీ. 5 సెకండ్స్ టైం. 1 2 3 4 5. లాటిన్ పదం. క్వశ్చన్ నెంబర్ 5. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? లోపల ఉన్నదానిని బయటకు తీయడం, దారి చూపడం, వృద్ధిలోకి తీసుకురావడం, నియంత్రించడం. ఓకే, రెడీ, స్టార్ట్ నౌ. 1 2 3 4 5. వృద్ధిలోకి తీసుకొని రావడం. ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 6. ఎడ్యుసేర్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ నేర్చుకోవడం, ఆప్షన్ బి దారి చూపడం, ఆప్షన్ సి శిక్షించడం, ఆప్షన్ డి సంప్రదించడం. రెడీ, టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. దారి చూపడం. క్వశ్చన్ నెంబర్ 7. ఎడ్యుకేషన్ అనే పదానికి కింది పదాల నుండి పుట్టిందని భావిస్తారు. ఓకేనా? ఎడ్యుకేషన్ అనే పదము ఈ క్రింది ఏ పదాల నుండి పుట్టిందని భావిస్తారు? ఆప్షన్ ఏ ఎడ్యుకేర్, ఎడ్యుసెర్, ఎడ్యుసిడ్. ఎడ్యుకేర్, ఎడ్యుసేర్, ఎడ్యుసెర్, ఎడ్యుసిడ్. మీకు ఆప్షన్ డి ఏది కాదు. ఎడ్యుకేర్, ఎడ్యుసెర్, ఎడ్యుసిడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. ఈ మరియు డ్యూకో ఏ అనే పదాల కలయిక నుండి పుట్టిన పదం ఏది? ఈ అనే పదము, డ్యూకో అనే పదము ఏ పదాల కలయిక నుండి పుట్టింది అని అడుగుతున్నాడు. ఏ పదాల నుండి పుట్టిందంట? ఎడ్యుకేషన్ అనే పదమా, ఎడ్యుసిడ్ అనే పదమా, ఎడ్యుసెర్ అనే పదమా, ఎడ్యుకేర్ అనే పదమా? ఇక్కడ ఎడ్యుకేర్ అనేది 4th ఆప్షన్ ఉంది చూడండి. EDUCARE కేర్, EDUCERE సెర్, ఎడ్యుసెర్. అది గుర్తుంచుకోండి, చదివే పదం తేడా ఉంటుంది అది. ఓకేనా? ఇది ఎడ్యుసెర్, ఇది ఎడ్యుకేర్. అది బాగా గుర్తుంచుకోండి, పదాల్లో ఒకసారి పలకటంలో తేడా ఉంటుంది. ఈ మరియు ఈ డ్యూకు అనే పదాలు వేటి కలయిక అంటే ఆప్షన్ 7, క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. రెడీ. 1 2 3 4 5.
బి ఎడ్యుసిడ్. ఈ అవుట్ ఆఫ్ అంటే ఏమిటి? ఈ అవుట్ ఆఫ్ అంటే ఏమిటి? ఆప్షన్ ఏ లోపల నుండి, బయట నుండి, నేర్చుకోవడము, పైకి. రెడీ 1 2 3 4 5. ఆప్షన్ ఏ లోపలి నుండి. క్వశ్చన్ నెంబర్ 10. డ్యూకో. ఓకే, డ్యూకో అంటే అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ బోధించడం, వృద్ధిలోకి తీసుకురావడం, తెలుసుకోవడము, వెలికి తీయడం. రెడీ టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. వృద్ధిలోకి తీసుకొని రావడం. క్వశ్చన్ నెంబర్ 11. అంధకారం నుండి బయటకు దారి చూపడమే విద్య అని ఏ పదం సూచిస్తుంది? ఆ పదం ఏంటో తెలియాలి. అంధకారం నుండి బయటకు దారి చూపడమే విద్య అని ఏ పదం సూచిస్తుంది? ఎడ్యుకేర్, ఎడ్యుసిడ్, ఎడ్యుసేర్, శిక్ష. చెప్పండి. టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. ఎడ్యుసేర్. ఓకే, ఎడ్యుసేర్. క్వశ్చన్ నెంబర్ 12. విద్యకు సమానార్థంగా ఉపయోగించే మరొక సంస్కృత పదం ఏది? ఇది బాగా చదువుకున్నాం, చూడండి మరోసారి. జ్ఞానం, శిక్ష, ధర్మం, బోధన. టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. శిక్ష. విద్యకు సమాన అర్థంగా ఉపయోగించే మరొక సంస్కృత పదం ఏంటంటే శిక్ష. 13. క్వశ్చన్ నెంబర్ 13. శిక్ష అనే పదము ఏ భాష నుండి వచ్చింది? శిక్ష అనే పదము ఏ భాష నుండి వచ్చింది అని అడుగుతున్నారు. ఏ లాటిన్, బి గ్రీకు, సి సంస్కృతం, డి హిందీ పదము. ఆప్షన్ చెప్పండి. 1 2 3 4 5. సంస్కృతం. వెరీ గుడ్, బాగా చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 14. శిక్ష అనగా అర్థం ఏమిటి? మీనింగ్ అడిగాడు. శిక్ష అనగా అర్థం ఏమిటి? ఓకే, నేర్చుకోవడం, బోధించడం, క్రమశిక్షణలో ఉండడం, పైవన్నీ చెప్పాలి. రెడీ టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. పైవన్నీ. శిక్ష అంటే నేర్చుకోవడం, బోధించడం, క్రమశిక్షణలో ఉండడం. టు ఇన్స్ట్రక్ట్. ఇందాక నాలుగు ఆప్షన్స్ ఉంది వీటిలో. ఓకేనా, వీటిలో ఒకటి అడుగుతున్నాడు. టు ఇన్స్ట్రక్ట్ అనే పదానికి అర్థం ఏమిటి? విత్, శిక్ష, ఎడ్యుసేర్, డ్యూకో. ఓకే, శిక్ష కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 16. టు కంట్రోల్ అనే పదానికి అర్థం ఏమిటి? టు కంట్రోల్ అంటే పదానికి అర్థం ఏమిటి అని అడుగుతున్నారు. ఏ విద్య, శిక్షణ, తెలుసుకోవడము, వృద్ధిలోకి రావడము. రెడీ టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. ఓకే, బి శిక్షణ. టు కంట్రోల్ అంటే శిక్షణ. తర్వాత క్రమశిక్షణతో కూడిన బోధన లేదా శిక్షణ ఇవ్వడము దేని యొక్క ప్రధాన ఉద్దేశము? ఓకేనా, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూడండి. క్రమశిక్షణతో కూడిన బోధన లేదా శిక్షణ ఇవ్వడము యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆప్షన్స్ ఎడ్యుసేర్, ఎడ్యుకేర్,
శిక్షణ ఎడ్యుసీడ్. రెడీ, టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. సి, ఆప్షన్ సి, శిక్షణ. 18. జ్ఞానాన్ని సముపార్జించడం మరియు వెలికి తీయడం. జ్ఞానాన్ని సముపార్జించడం మరియు వెలికి తీయడం అనే ప్రక్రియ సూచించేది ఏది? ఏంటి? కేవలం పాఠశాల, విద్య, క్రమశిక్షణ, నియంత్రణ. రెడీ, టైం స్టార్ట్ నౌ. 1 2 3 4 5. విద్య. 18 బి. ఇంక టూ క్వశ్చన్స్తో మనం ఇది క్లోజ్ అయిపోతుంది. లాటిన్ పదాల ప్రకారము ఎడ్యుకేషన్, ఓకే, లాటిన్ పదాల ప్రకారము ఎడ్యుకేషన్ అంటే ప్రధానంగా ఏమిటి? ఓకేనా? లోపల ఉన్న సామర్థ్యాలను బయటికి తీయడం, పుస్తక జ్ఞానము, కేవలం పరీక్షలు రాయడము, ఉద్యోగం సంపాదించడము. అవునా? మనం చదువుకున్నాం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఆప్షన్ ఏ. లోపల ఉన్న సామర్థ్యాలను బయటకు తీయడాన్ని ఏమంటారంటే ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ పదం నుండి వచ్చిందని చెప్పవచ్చు. లాస్ట్ క్వశ్చన్ 20. శిక్ష అనే పదము క్రింది వాటిలో దేనిని సూచించదు? కరెక్ట్గా చూసుకోవాలి. ఇది నెగిటివ్ క్వశ్చన్. సూచించదు అంటున్నాడు. సూచించదు అంటే అసలు సూచించేవి ఏవో తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ ఇప్పుడు సూచించదు అన్నాడు. శిక్ష అనే పదం క్రింది వాటిలో దేనికి సూచించదు అన్నాడు. ఇది సూచించదు అంటే ఏంటి? టు ఇగ్నోర్, నిర్లక్ష్యం చేయడము. అసలు శిక్ష అనే పదానికి ఏంటి మనకి ఏమని అంటే 2 టీచ్ ఉంటుంది, 2 డిసిప్లిన్ ఉంటుంది, 2 ఇన్స్ట్రక్ట్. అవి 4 ఉంటాయి మనకి మొత్తం. ఓకేనా? ఆ 4 పదాలు తెలుసుకోవాలి. ఈ నిర్లక్ష్యం చేయడం అనేది సూచించదు. ఇది నెగిటివ్ క్వశ్చన్. ఓకేనా? ఇలా ప్రతిరోజు మనం ఏంటి కనీసం ఈ సిలబస్ అయిపోయేంత వరకు నేను రోజు మీకు ఇస్తూనే ఉంటాను. మీరు జాగ్రత్తగా ఒక్క 10 నిమిషాలు మనకి ఇలా పీడిఎఫ్ ఇస్తాను. జస్ట్ పీడిఎఫ్ చూడండి. ఒక్క 5 నిమిషాలు జస్ట్ ఇక్కడ నుంచి పీడిఎఫ్లు చిన్న పీడిఎఫ్ రూపాయలు ఇస్తాను. జస్ట్ 5 పాయింట్స్, 1 2 3 4 పాయింట్స్. ఈ 4 పాయింట్స్ 4 మినిట్స్ పడుతుంది, 4 సెకండ్స్. జస్ట్ 2 మినిట్స్. ఏంటి 2 మినిట్స్? ఇది చదవండి, ఫస్ట్ చదవండి. ఈ చదివిన తర్వాత దీని నుంచే, ఈ పీడిఎఫ్ నుంచే నేను క్వశ్చన్స్ ఇస్తాను. ఇలా ప్రతిరోజు ఇస్తాను. మీరు ఎక్కడ మెటీరియల్ కొనుక్కోవద్దు, దయచేసి మెటీరియల్ ఎక్కడ కొనుక్కోవద్దు. లేటెస్ట్ మోడల్ 2026 ఏంటి సిలబస్ ప్రకారంగానే మెటీరియల్ కొని ఏంటి మీకు ఇస్తున్నాము. ఈ మెటీరియల్ ఇచ్చింది కూడా ఒక స్పాన్సర్ ద్వారా, రిటైర్డ్ హెచ్డబ్ల్యూఓ. ఏంటి రిటైర్డ్ హెచ్డబ్ల్యూఓ తన సొంత ఖర్చులు తీసుకొని అతను పేద విద్యార్థులకు సహాయం చేయాలి అనే ఉద్దేశంతో సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. అతను తన సొంత ఖర్చులతో మాలాంటి బిఎడ్ చేసిన వాళ్ళతో నన్ను సంప్రదించడం ఏంటి నా పూర్వజన్మ సుకృతం. ఈ అవకాశం మీరు కూడా ఏంటి పేద విద్యార్థులు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి కాబోయే హెచ్డబ్ల్యూఎస్ మీరు కూడా మీకు సర్వీస్ ఇవ్వాలని అతను ఎంతో కష్టపడుతున్నాడు. అతను స్వయంగా మెటీరియల్స్, అన్ని రకాల మెటీరియల్స్ కొన్నాడు, మెటీరియల్స్ తయారు చేస్తున్నాడు. పీడిఎఫ్ రూపంలో మనకి ఇస్తున్నారు. మీకు రోజు ఈ పీడిఎఫ్లు ఇస్తాము. మీరు ఎక్కడ మెటీరియల్ కొనుక్కోవద్దు, దయచేసి డబ్బులు వాగం చేసుకోవద్దు, వేల రూపాయలు ఖర్చు చేసుకోవద్దు. ప్రతి చోట మేము వీడియోలు చూస్తున్నారు. సార్ చూశారంట మెటీరియల్ ఒక్కొక్క పీడిఎఫ్ వీడియోస్లో 6K నుంచి ఉన్నాయంట. 6K మీరు చెల్లించాలి. తర్వాత మనకి MCQs క్వశ్చన్స్, టెస్ట్ పేపర్స్ రాయాలి. వాడుకో 2K ఉంటుంది. టోటల్గా 8K అవుతుంది మీకు. ప్లస్
ఇప్పటి నుంచి